హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి తను ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతా అంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30-40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఏ మెసేజ్ కూడా ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు. ఓకేనా? సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే? సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో నేను లాస్ట్ టైమ్ పర్సనల్ రీడింగ్స్ కోసం ఆఫర్ ఒకటి పెట్టాను కదా, సో దానికి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూస్, ఐ మీన్ 5 సబ్స్క్రైబర్స్ చేసుకొని వీడియోస్ చూసి నాకు చాలామంది కాంటాక్ట్ చేశారు. మోర్ దెన్ ఒక 15 పీపుల్ వరకు కాంటాక్ట్ చేశారు. సో అలాగా మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో వాళ్ళందరికీ కూడా నేను రీడింగ్ ఇచ్చాను, ఫ్రీ రీడింగ్. సో ఎవరైతే రీడింగ్ తీసుకున్నారో ఈ వీడియో చూస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రీ రీడింగ్ తీసుకున్నా అని, సో దట్ వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో అది. సో ఎవరైనా అఫోర్డ్ చేయలేము అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఆఫర్. మీరు ఒక 5 సబ్స్క్రైబర్స్ తోటి సబ్స్క్రైబ్ చేయించి ఒక్కొక్కళ్ళని 5 వీడియోస్ చూడాలన్నమాట. అందరూ 5 వీడియోస్ చూసి ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ నాకు పెడితే నేను మీకు ఫ్రీ రీడింగ్ ఇస్తాను. ఓకేనా? సో అదనమాట. ఎవరికైనా కావాలి, మనీ అఫోర్డ్ చేయలేము అనుకుంటే మీరు అది యూటిలైజ్ చేసుకోండి. ఓకే? సో జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు ఎవరి కోసం అయితే వీడియో చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 టైమ్స్ అనుకొని అప్పుడు తన ఫేస్ని విజువలైజ్ చేసుకుంటూ మీరు ఈ వీడియోని చూడండి. సో దట్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కరెక్ట్గా మీ సిచ్యువేషన్ని బట్టి రీడింగ్ కరెక్ట్గా రాదు. సో చాలా చూస్తుంటారు కాబట్టి, మోర్ దెన్ 1000 పీపుల్ చూస్తుంటారు కాబట్టి, సో మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అన్ని మెసేజ్ మాత్రమే తీసుకోండి. సో మోర్గా మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మీ పర్సన్ నేమ్ని ఒక 3 టైమ్స్ అనుకొని తర్వాత ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అసలు మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఏం ఆలోచిస్తున్నారు, తన కరెంట్ ఎనర్జీస్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి చూసేద్దాం. ఓకే? సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give the reading, universe. Justice, Chariot, 8 of Wands. Okay. And intentions, Wheel of Fortune, 2 of Pentacles, and the Hierophant. Okay. And 7 of Swords. Okay. సో ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు కరెంట్ ఎనర్జీ అయితే చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారని చెప్పొచ్చు. చాలా బాధపడుతున్నారు. తనని తానే మోసం చేసుకున్నాను అనే ఒక ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారనమాట. బికాస్ మీ ఇద్దరి మధ్య ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా తను మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నానని చెప్పి, లేదా మిమ్మల్ని కరెక్ట్‌గా ట్రీట్ చేయలేదు అని చెప్పి ఈ పర్సన్ బాధపడుతున్నారు. అందుకనే ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి, ఒక జస్టిస్ తీసుకురావాలి. బికాజ్ ఈ పర్సన్ మీతో ఇంతకుముందు బిహేవ్ చేసిన విధానము వాజ్ నాట్ రైట్. అది తనకు అర్థమైంది. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలి. మీకు ఇంతకుముందు ఎంత రెస్పెక్ట్ ఇయ్యలేదో అంత రెస్పెక్ట్ మళ్ళీ ఇవ్వాలి. ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ రిలేషన్‌షిప్‌కి. అండ్ ఆల్సో వీలైతే మీకు సారీ చెప్పి, అపాలజీ అడిగి మళ్ళీ ఇంతకు ముందులాగా మీరు కలిసి ఉండేలాగా సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. మేజర్‌లీ కమ్యూనికేషన్ చేయాలి అనే ఒక ఎనర్జీలో ఉన్నారనమాట. ఎలా అయినా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో
మీరు ఒకవేళ దూరంగా ఉన్నారనుకోండి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ సిటీస్ అట్లా ఉన్నారనుకోండి, మీ దగ్గరికి కూడా ట్రావెల్ చేసి రావాలి అని అనుకుంటున్నారనమాట. సో, తన ఫీలింగ్స్ వచ్చేసి చాలా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మీకొక జస్టిస్ జేయాలి, మీకొక అపాలజీ చెప్పాలి. బికాజ్ తన మెంటాలిటీ వల్ల మీరు హర్ట్ అయ్యారు అనే విషయం తనకర్థమైంది. తన బిహేవియర్ వల్ల మీరు చాలా చాలా సఫర్ అయ్యారు అని చెప్పి ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నారనమాట. సో, అందుకనే ఈ పర్సన్ ఏంటంటే మీకెలా అయినా జస్టిస్ చేయాలి. ఎలా అయినా మీకొక అపాలజీ చెప్పైనా, లేకపోతే మళ్ళీ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా చేసైనా మీతో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారనమాట. సో, అవొచ్చేసి తన కరెంట్ ఫీలింగ్స్. సో, ఇంటెన్షన్స్‌లోకొస్తే మాత్రం తను ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. అంటే తన ఫీలింగ్స్ వచ్చేసి కమ్యూనికేట్ చేయాలి, మీ దగ్గరికి తిరిగి రావాలి, మీతో జస్టిస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ ఇంటెన్షన్స్‌లో మాత్రం ఒకవేళ నేనెళ్లి కమ్యూనికేట్ చేస్తే ఆ పర్సన్ మళ్ళీ నన్ను కరెక్ట్‌గా తీసుకుంటారా లేదా అనే కన్‌ఫ్యూజన్ ఈ పర్సన్‌కుంది. అందుకే కమ్యూనికేట్ చేయాలా? వద్దా? అని జగుల్ అవుతున్నారనమాట. అంటే ఇది కరెక్టా? కాదా? అనే ఒక డైలమాలో గూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ తనకి ఎలా అయినా సక్సెస్ చేయాలి అని చూస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎట్లైనా కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసి మీకు సారీ చెప్పో, లేకపోతే ఏదైనా చేసి మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. మీరే తన హ్యాపీనెస్ అని ఫీల్ అవుతున్నారు. అందుకే ఒక మంచి టైం కోసం, ఒక మంచి టైం రాగానే నేనొక స్టెప్ తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్‌తో ఈ పర్సన్ ఉన్నారనమాట. అంటే ఒక ప్రాపర్ సిట్యుయేషన్ కోసం, ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలామందికి ఈ పర్సన్‌కేంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఉందనమాట. అండ్ చాలామందికి ఈ పర్సన్ ఎలాంటి వారంటే ఒక మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు. అంటే లైక్ ఒక మంచి అథారిటేటివ్ పర్సన్ లైక్ పోలీస్, జడ్జ్, లాయర్ అంటే చాలామంది ఈ పర్సన్ దగ్గరకొచ్చి అడ్వైజెస్ తీసుకోవడము, తన సజెషన్స్ తీసుకోవడము అలా చేస్తారు. సో, అలాంటి కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ పర్సన్ అనమాట. సో, ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు అందరితో ఒక అథారిటేటివ్‌గా ఉంటారనమాట. బట్ మీతో మాత్రం చాలా హంబుల్‌గా, చాలా స్వీట్‌గా, చాలా ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తారనమాట. సో, అలాంటి పర్సను మీతో మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి. మీతో మళ్ళీ జస్టిస్ తీసుకురావాలి అని చెప్పి తన ఇంటెన్షన్స్‌లో అయితే ఖచ్చితంగా దీనికొక సార్ట్ ఔట్ తీసుకురావాలి సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్‌కి అని అనుకుంటున్నారు. అందుకే ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీకు తను ఇచ్చిన పెయిన్ కోసం ఇప్పుడు తను కర్మ అనేది అంటారు కదా! అది ఫేస్ చేస్తున్నారనమాట. అంటే తనకిప్పుడు రియలైజేషన్ వస్తుంది. అంటే తను చేసిన మిస్టేక్స్ తను తెలుసుకుంటున్నారనమాట. అంటే ఈ టైంలో ఇలా చేయడం వల్ల ఆ పర్సన్ నాకు దూరమయ్యారు. లేదా ఆ పర్సన్ హర్ట్ అయ్యారు అనే ఒక రియలైజేషన్‌కి ఈ పర్సన్ వస్తున్నారు. సో, తన ఇంటెన్షన్స్ కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మెయిన్‌లీ తను చేసిన మిస్టేక్‌ని రియలైజ్ అయ్యి మీతో మళ్ళీ కమ్యూనికేషన్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్‌తో ఉన్నారనమాట. బట్ చూద్దాం ఎంతవరకు ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు అనేది. యూనివర్స్ ప్లీజ్ టెల్ విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్? స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ వాండ్స్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా తనకి కరేజ్ సరిపోవట్లేదనమాట. యాక్షన్ తీసుకుంటే మీరేమంటారో అనే భయముంది. బట్ స్టిల్ ఒక హోప్‌తో ఉన్నారనమాట. యాక్షన్ తీసుకోవాలనే కోరిక తనకుంది. హోప్ ఉంది. బిలీవ్ చేస్తున్నారు. సో, ఎలా అయినా ఒక చిన్న కమ్యూనికేషన్ అయినా చేద్దాం. ఒక క్లారిటీ కావాలి. అసలు ఈ రిలేషన్‌షిప్‌కి మీనింగ్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఎందుకు ఇలాగా సెపరేట్ అయిపోయింది? అని చెప్పి ఒక థాట్ అయితే ఉంది. సో, యాక్షన్ తీసుకుంటారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఒక స్ట్రెంత్ లేదనమాట. మీకు యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి. అందుకే కొంచెం ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే మైట్ బీ తను పాస్ట్‌లో మీతో బిహేవ్ చేసిన విధానం అయ్యుండొచ్చు. లేకపోతే తనలో తానే ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయిపోయి లైక్ అంటే నేను చేస్తే మీరెలాగా ఆహ్, రిసీవ్ చేసుకుంటారు అని ఒక డైలమాతో కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట. సో, ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గానీ, ఒక 80% ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఒక క్లారిటీ కోసం అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. న్యూ బిగినింగ్ చేయడానికే ట్రై చేస్తారు మీతోటి. సో, యాక్షన్ అయితే ఒక 80% వాళ్ళకి యాక్షన్ ఒస్తుంది మీ పర్సన్ నుంచి. ఇఫ్ ఇన్ కేస్ ఒస్తే మాత్రం ఇంకా మిమ్మల్ని ఇట్లా పట్టుకొని ఉంటారనమాట. ఇంక వదలరు. ఓకేనా? సో, అలా ఉంటుంది తన యాక్షన్. అండ్ అవుట్‌పుట్ చూద్దాం మరి ఎలా ఉంటదో. వాట్ విల్ బి ద ఔట్‌కమ్ యూనివర్స్? ఔట్‌కమ్ చెప్పండి. నైట్ ఆఫ్ పెంటికల్స్,
5 ఆఫ్ స్వర్డ్స్, 9 ఆఫ్ స్వర్డ్స్ అండ్ 4 ఆఫ్ హ్యాండ్స్. ఓకే. సో, అవుట్‌కమ్ వచ్చేసి అంత పాజిటివ్‌గా అయితే ఏం కనిపించట్లేదు నాకు. బికాజ్ చాలా చాలా స్లో ప్రాసెస్ అనమాట. అంటే మీకు ఒక స్టెబిలిటీ కోసం ఇద్దరు ట్రై చేస్తారు కానీ, ఎక్కడో వర్కౌట్ అవ్వదనమాట మీకు. సో, ఆ కన్‌ఫ్యూజన్స్, ఆ సాడ్ ఎనర్జీస్, ఆ డైలమా, ఏమంటారు, ఆ రిస్ట్రిక్షన్, కంట్రోల్ చేసుకునే విధానం, ఇద్దరికీ కంట్రోలింగ్ కేపబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో, ఈ రిలేషన్‌షిప్ చాలా చాలా స్లోగా గ్రో వస్తుంది. వెంటనే రాదనమాట. సో, ఈవెన్ దో ఈ పర్సన్ మీకొచ్చి కాంటాక్ట్ చేసినా కూడా వెంటనే మీరు రిజల్ట్స్ చూడలేరనమాట. కొంచెం టైం పడుతుంది ఇద్దరికీ అర్థం చేసుకొని, ఇద్దరు కూడా కొంచెం సెటిల్ డౌన్ అయ్యి, స్టెబిలిటీ రావడానికైతే కొంచెం టైం పడుతుంది. సో, అది చాలా చాలా వెరీ స్లో మూవింగ్ అనమాట. బికాజ్ ఇద్దరు ఈగోయిస్టిక్ పర్సన్సే ఇక్కడ. అండ్ ఆల్సో ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ లెవెల్స్ తక్కువ. అంటే నేనెక్కువ అంటే నేనెక్కువ అనే ఒక మనస్తత్వం ఉన్నవాళ్ళనమాట ఇద్దరు. సో, అందుకని ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది. ఈ సిట్యుయేషన్‌కి స్టెబిలిటీ రావడానికి. బట్ స్టెబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరిద్దరూ ఒకే పేజ్‌లో ఉండడానికి టైం పడుతుంది. సో, అందుకని నెగెటివ్ అవుట్‌పుట్ అయితే కనిపిస్తుంది నాకు యాస్ ఆఫ్ నౌ. ఆల్మోస్ట్ ఒక 70% మీరు ఇమ్మీడియేట్‌గా పాజిటివ్ అవుట్‌కమ్ అయితే చూడరు. కొంచెం కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. కొంచెం కైండ్ ఆఫ్ ఇల్యూజన్స్ ఉంటాయి. అండ్ రిస్ట్రిక్టెడ్‌గా ఫీల్ అవుతారు. మీ మీ మీలో మీరే ఇద్దరు. సో, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరికీ స్టెబిలిటీ కావాలి. ఇద్దరు స్టెబిలిటీ కోసమే కమ్యూనికేట్ చేసుకుంటారు. అది మూవ్ ఆన్ అవుతది కూడా. స్టెబిలిటీ కూడా ఒక న్యూ బిగినింగ్ కోసమే మీరు చేస్తారు. సక్సెస్ వస్తుంది. బట్ దానికన్నా ముందు కొంచెం డిస్టర్బెన్స్ అయితే మీరు చూస్తారు. సో, అది ఎన్ని డేస్ పడుతుంది అనేది మీ ఎనర్జీస్‌ని బట్టి ఉంటుంది. ఓకేనా? సో, అదనమాట. సో, యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి మీకోసం ఏంటో. యూనివర్స్ ప్లీజ్ టెల్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ టెల్ ద గైడెన్స్ యూనివర్స్. ప్లీజ్ టెల్ ద గైడెన్స్. ద వరల్డ్. జస్టిస్. 5 ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారు. బట్ మీరేంటి అంటే ఏదైనా డిస్టర్బింగ్ మోడ్‌లో మీరు ఉండుంటే లైక్ ఇప్పటివరకు ఏదైతే జరిగిందో డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఆహ్, ఆహ్, సెపరేషన్ కానీ మీ పర్సన్ నుంచి వచ్చిందో అంటే మిస్ ఆర్గ్యుమెంట్స్ అంటారు చూడండి. మిస్‌కన్సెప్షన్స్, మిస్‌కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా పోతాయి. బట్ అది పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లో ఎనర్జీ నుంచి బయటికి రావాలి. మీరు ఇంకా ఆర్గ్యుమెంట్ జరిగింది, సెపరేషన్ అయిపోయాము, లేకపోతే మళ్ళీ మేము కలుస్తామా లేదా అనే లో ఎనర్జీలో డైలమాలో ఉండిపోతే మీరు వచ్చే అవుట్‌పుట్‌ని, వచ్చే అట్రాక్టివ్ ఐ మీన్ పాజిటివ్ అవుట్‌పుట్‌ని మీరు అట్రాక్ట్ చేయలేరు. సో, యూనివర్స్ ఏం చెప్తున్నారంటే జస్ట్ గెట్ ఔట్ ఫ్రమ్ ద సాడ్ ఎనర్జీస్. ఆ సాడ్ ఎనర్జీస్ నుంచి బయటికి రండి. ఒక క్లారిటీతో ఉండండి. మీకొక ఎండింగ్స్ అనేవి అంటే టాక్సిక్ ఎండింగ్ సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. సో, టాక్సిక్ రిలేషన్‌షిప్స్ కానీ, లేకపోతే టాక్సిక్ సిట్యుయేషన్స్ కానీ అవి ఎండ్ అయిపోతున్నాయి ఖచ్చితంగా. సో, మీకు ఇంక న్యూ సైకిల్స్ బిగిన్ అవుతాయి. సో, మీకు కావాల్సిన జస్టిస్ యూనివర్స్ కూడా ఇస్తారు అంటున్నారు. బికాజ్ మీ పర్సన్ కూడా మీకు జస్టిస్ ఇవ్వాలి అని వస్తున్నారు మీ దగ్గరికి. ఈవెన్ యూనివర్స్ కూడా మీకు జస్టిస్ ఇస్తారు. సో, ఇస్తారనే చెప్తున్నారు. సో, అందుకని మీరేంటంటే కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. లో ఎనర్జీలో ఉండకూడదు. అండ్ ఆల్సో చాలా క్లారిటీ మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు న్యూ బిగినింగ్స్ అనేవి, ఒక న్యూ సైకిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, దట్ ఈస్ వాట్ ద ఏంజెల్ గైడెన్స్ ఐ మీన్ గైడెన్స్ ఆఫ్ యూనివర్స్ ఫర్ యూ. సో, ఏంజెల్ మెసేజ్ కూడా చూద్దాం మరి ఏంజెల్స్ ఏం చెప్తారో మీకు. ఏంజెల్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ ద మెసేజ్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇంప్రూవింగ్ హెల్త్. నైస్. లుక్ ఫర్ ఎ సైన్. ఓకే. ఏంజెల్స్ మీకేదో సైన్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో, నియర్ ఫ్యూచర్‌లో మీకు తెలుస్తుంది అదేంటో. సో, ఒక ఇంప్రూవ్‌మెంట్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీ కెరియర్‌లో కానీ, ఆర్ ఎల్స్ రిలేషన్‌షిప్‌లో కానీ అండ్ ఎస్పెషల్లీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక సైన్ ఏదో యూనివర్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు. ఖచ్చితంగా మీకు ఆ సైన్ వస్తుంది. సో, వితిన్ ఫ్యూ మంత్స్‌లో మీరు చాలా చాలా చేంజెస్ చూడబోతున్నారు. సో, ఈ సైన్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా? సో, ఏంజెల్ మెసేజ్ కూడా చాలా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. అండ్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతుంటే మాత్రం డెఫినెట్‌గా మీకు హెల్త్ క్యూర్ అవుతుందండి. సో, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా?
సో అదనమాట ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవరైతే లైక్, షేర్ చేస్తున్నారో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్లి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ అండ్ నమస్తే.